అగో రైలు కిటికీని పట్టుకుని ఊలాడుతున్నాడంటే సోషల్ మీడియాలో ఫేమస్ గానికి రీల్స్ గిన ట్రై చేస్తున్నాడు కావచ్చని అనుకునేరు. కాదు, కిటికీ కాడ కూసున్నోళ్ళ ఫోన్లు కొట్టేసే కొలువు చేస్తున్నాడు గీ బద్మాష్ గాడు. రైలు కిటికీల కాడ ఫోన్లు మాట్లాడేటోళ్లే గీని టార్గెట్. ఇక ఫోన్లు మాట్లాడే బిజీల ప్యాసింజర్లు ఉంటే గీడు మాత్రం వాళ్ళ ఫోన్లు కొట్టేసే పనిలో బిజీగా ఉంటాడట. గట్లనే బీహార్ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ మీద పోతున్న గీ బండ్ల కిటికీ కాడ కూసున్నోళ్ళ ఫోన్లు కొట్టేసిండట. కానీ ఆడున్నోళ్ళు గీని చెయ్యని గట్టిగా అట్లనే పట్టుకునే వరకు షాక్ అయిండు. అప్పటికే రైలు రన్నింగ్లోనే ఉన్నది. కానీ ప్యాసింజర్ మాత్రం గీని చెయ్యి ఇడిచిపెట్టకుండా నా ఫోన్నే దొంగతనం చేస్తావురా బద్మాష్గా అనుకుంటా నెత్తి మీద 4 సోట్లు పెట్టిండు. కిలోమీటర్ దూరం దాకా దొంగోని చెయ్యి ఇడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకొని ఫోన్ గుంజుకోకుండా జాగ్రత్త పడ్డాడు. ఇక మొత్తానికి బండి ఆగినాక గీ బద్మాషిగాన్ని తీసుకుపోయి పోలీసోళ్ళకి అప్పచెప్పిర్రట. సావు తప్పి కన్నులొట్టవైందనుకోరాదు రీ దొంగోని పరిస్థితి. ఫోన్ కొట్టయ్య చూస్తే రైలు కిటికీకో దండం చేసినంత పనైంది. మళ్ళో తాప ఫోన్లు కొట్టేయాలంటే గజ్జన వణుకుతాడు కావచ్చు. చూసిండ్రు కదా పబ్లిక్ దొంగలు ఎట్లున్నారో. రైల్లో ప్రయాణం చేసేటప్పుడు కిటికీల కాడ కూసున్నోళ్ళు జర పైలంగుండుండ్రు మరి.